గోపాల్ బాబా వారి ఆశ్రమం మేడి చెట్టు అండి. చూడండి, ఇక్కడ బాబావారు ఇక్కడ కూర్చునేవారండి. ఇక్కడ కూర్చొని చక్కగా మాతో చాలా అనుభవాలండి. స్వామితో చాలా అత్యంత అద్భుతంగా ఉండేదన్నమాట ఆయన అనుభవాలు. ఆయన ఒకసారి చూడండి, ఒకసారి ఇలా ఉంటారనమాట గోపాల్ బాబా వారు. లైవ్లో చాలామంది చూసినారు. మేమైతే చాలా బాగా ఆయన్ని దర్శించుకునే వాళ్ళం అన్నమాట. ఇక రోజు అన్నప్రసాదం అని చెప్పాను కదా, అవన్నీ చాలా బాగా జరుగుతాయి. సజీవంగా స్వామి ఉన్నట్లే ఇక్కడ మనకి ఇదన్నమాట. స్వామి లేదు, స్వామి సమాధి అండి. స్వామి సమాధి మనకి స్వామి యొక్క అనుగ్రహంతో ఇవ్వడం జరిగింది. ఇదిగోండి స్వామి సమాధి, గోపాల్ బాబా వారి సమాధి. ఇదంతా ఆయన వస్తువులు అన్నమాట. ఒకసారి మళ్ళీ దర్శించుకోండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణి కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇలా ఉండేవారండి. ఇదంతా స్వామివారి రూమ్ అన్నమాట. స్వామి వాడిన కాట్ ఇదంతా. స్వామి నేలైనా పడుకునేవారు, ఇట్లా బెడ్ మీదైనా పడుకునేవారు. ఆయనతో ఎన్నో లీలలు, ఎన్నో అనుభవాలు స్వామి గోపాల్ బాబా వారితో. ఆయన యొక్క వ్రేళ్ళు అయితే చాలా పొడవుగా ఉంటాయండి. ఆయన గోళ్ళు చూడండి ఒకసారి. అవునండి. ఇంకా ఆయన శరీరం వదిలిన తర్వాత ఆయనలాగే అచ్చు ఇలా ఉండేవారు కదా స్వామి. అందుకోసమని ఆయన యొక్క మన మూర్తిని ఇలా పెట్టారండి. చూడండి, అచ్చు సజీవంగా ఉన్నట్లే ఉన్నారు కదా. నిజంగానే చైతన్యమూర్తులు కదా వాళ్ళు, కాబట్టి ఎక్కడికి వెళ్ళరు. శరీరం అయితే లేదు కానీ ఆయన చైతన్యం అయితే అంతటా నిండి ఉంది కదా. ఒకసారి చూడండి. స్వామి లేరు అన్న ఫీలింగ్ ఎక్కడా రాదండి నిజంగా. అంత అద్భుతంగా ఉంటుందండి. అందుకే మన కోసమే అంటే ఇదిగోండి స్వామి వాడిన ఇవన్నీ స్వామి వాడిన వస్తువులు. మీరు చక్కగా పిఠాపురం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గోపాల్ బాబాని దర్శించుకోండి. మాకు టచ్ చేయొద్దు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరినాథ సురేఖ శ్రీరాధీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర లీలానందన పాపనారిణుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫలం భరద్వాజ ఋషి గోత్ర సంభవ
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ దోచౌపాతి దేవు లక్ష్మీగణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. ఇదిగోండి ఇదంతా ఆశ్రమం అండి. ఎప్పుడు ఇక్కడ నిత్య పారాయణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు వాడిన కారు అండి. స్వామివారి ఈ కారులో ఇదంతా తిరిగేవారు అనమాట. స్వామిని చక్కగా అంటే ఇవన్నీ చూడడం కోసం మనం సరదాగా తిరిగేవారు స్వామి ఈ కారులో. ఈ కారులో ఉన్నప్పుడు కూడా మేము స్వయంగా బాబాను దర్శించుకోవడం జరిగింది. ఇదిగోండి స్వామి యొక్క వాడిన కారు. ఇప్పుడు కూడా అలాగే చాలా రోజు శుభ్రంగా తుడిచి కారును కూడా పూజించుకుంటున్నారు. అలాగే ఇదేమో అంత అన్న ప్రసాదాలేమో, అలాగే స్కూలు అవి ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడెప్పుడు నామం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. చదువుతున్నాము. రోజు అభిషేకం కూడా చేస్తారు ఇక్కడ స్వామికి. ఇలా ఉండేవారు స్వామి. ఇదంతా స్వామివారి ఆశ్రమమేనండి. ఇక్కడ భజన జరుగుతూ ఉంటుంది. చక్కగా భజన చేస్తారు. ఇదంతా స్వామివారి ఆశ్రమం అండి. చాలా ఎన్నో ఎకరాలంట. చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ సేవ చేసుకోవచ్చు. అలా సేవ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అది భోజనశాల అండి. అక్కడ చాలామందికి మధ్యాహ్నం అయితే చాలా ఎంతమందో వస్తారండి భోజనానికి. అద్భుతంగా ఉంటుంది. స్కూలు ఇటు పక్క విద్యాదానం అండి. ఈరోజు మన 9 రోజులు పూర్తయిన తర్వాత స్వామివారికి పేదవాళ్ళకి బట్టలు, చీరలు అన్నీ పంచిపెట్టారు. బాబా వారు మనందరికీ అట్లా నేర్పించారనమాట. ఇదిగోండి చూడండి మన ధనలక్ష్మమ్మ, ఇదిగో మన పద్మమ్మ, వీళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడికి స్వామివారిని చూడడానికి. చూడండి ఎట్లా ఇవన్నీ ప్రతి అంటే ఆ యొక్క సచ్చరిత్ర అంటే శ్రీపాదాల చరితామృతిని మొత్తాన్ని ఇలా రాశారండి. నీవు నన్ను ఆలంబనంగా చేసుకునేటలా నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించేదను. నీవు పతితుడు కాకుండా సదా నేను కాపాడేదను. ఇలా ప్రతిదీ చరితామృతంలో మొత్తం అంతా ఇందులో మనకి పొందుపరిచారండి. చూడండి నాద సాంప్రదాయానికి ఆది గురువు దత్తాత్రేయులే. నా సంకల్పం లేనిచో నా వద్దకు ఎవరూ రాలేరు. ఎవరికి నా యందు భక్తి కూడా కుదరదు. ఎంతటి ధనవంతుడను క్షణంలో దరిద్రునిగా నేను చేయగలను. దరిద్రుని క్షణంగా అంటే క్షణంలో దరిద్రునిగా, ఎంతటి దరిద్రుడైనా సరే క్షణంలో ధనవంతునిగా మార్చగలను. పిచ్చివాణిని స్వస్థుడుగాను, నిండు స్వస్థతో ఉన్నవాడిని పిచ్చివాణిగానే మార్చగలను. సమస్త శక్తులను సిద్ధులను నాకు కరస్థలమై ఉన్నవి అంటున్నారంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో. అంటే నా జన్మస్థానం పీఠికాపురము దేంతో సమానమట? కాశీ సమానమైన క్షేత్రం అని చెప్తున్నారండి. కాబట్టి మనందరం ఏం చేయాలి? ఇక్కడికి పీఠికాపురానికి రావాల్సిందే. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం కాబట్టి మనమందరం స్వామివారిని దర్శించుకోవాల్సిందే. అలాగే పీఠికాపురం వచ్చిన వాళ్ళందరూ కూడా గానగాపురం మనం అట్లా చూస్తాం కదా. కాబట్టి అలాగే గానగాపురంతో సమానమైన క్షేత్రం పీఠికాపురం కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గోపాల బాబా ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించుకొని, నేను గొప్ప మహా అవధూతమ్మ కాబట్టి అందరూ చక్కగా దర్శించుకోండి. జై గురుదేవ దత్తకి జై మా.